స్పీకర్ సార్, మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలని కలుపుతున్నప్పుడు ఆయా గ్రామ పంచాయతీ ప్రజలకు ఏమనిపిస్తుందంటే, చాలా గ్రామ పంచాయతీ ఉన్న స్థితి కన్నా మున్సిపాలిటీలో కలిసిన తర్వాత మెరుగైనటువంటి సౌకర్యాలన్నీ కూడా వస్తాయని ప్రజలు సహజంగా భావిస్తారు. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు అప్పుడు ఎంఆర్ఆర్ఈజీస్ ద్వారా అక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతుండే. మా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కూడా నేను ఉదాహరణ మాత్రమే చెప్తున్నా. ఆనుకొని ఒక అనుకుంటా అనే విలేజ్ ఉంటుండే సార్. దాదాపు అక్కడ 95% లేబర్లు ఉంటుంది. వాళ్ళకి తెలియదు మున్సిపాలిటీలో కలుపుతున్నాం మీ ఊరినంటే సంతోషపడి మీకు రోడ్లు వస్తాయి, నాళేలు వస్తాయి, మున్సిపాలిటీ చూస్తారు కదా, అందమైనటువంటి బీటీ రోడ్లు ఉంటాయంటే సరే అంతా మంచి జరుగుతాయి కదా, మాకేం అభ్యంతరం లేదనే విధంగా అక్కడ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో కలిసిన తర్వాత ఆ నరకం అనేది ఎట్లుంటుందో వాళ్ళకు తెలియలేదు, చూడలేవరు. కానీ ఇప్పుడు మేము నరకం అనుభవిస్తున్నామని మొన్న వరదలు వచ్చినప్పుడు మేము అక్కడికి వెళ్తే, మేము గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు బాగుంటుంది, మాకు ఉపాధి హామీ కూలీవాయే చేద్దామంటే పని దొరుకుతలేదు, మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు వస్తలేదు. అందుకు మీ ద్వారా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఉపాధి హామీ ద్వారా ఏ కూలీలైతే అక్కడ ఉపాధి చేసుకొని బతుకుతున్నానో వాళ్లకు మీరు ప్రత్యామ్నాయంగా ఒక కార్యక్రమాన్ని కూడా ఆలోచించాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొత్త ప్రభాకర్ రెడ్డి. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు గ్రామ పంచాయతీలు